అహంకారం ఉండకూడదు, మాయకు, ఆకర్షణకు, మోహానికి ఉండకూడదు. వీటిని జయించిన వాడు చర్యాత్ముడే, ధర్మాత్ముడే, దేవుడిగా నిశ్చిస్తాడు, దేవుడుగా కనబడతాడు. ఎందుకు? అహంకారం నీలో లేదా? జాలి అనే గుణం నీలో ఉంటుంది. జాలి అనే గుణం నీలో ఉన్నదా? 10 మందికి పరోపకారం చేస్తావు. 10 మందికి పరోపకారం చేశావా? 10 మంది నిన్ను దేవుడు అని తల వంచి నమస్కరిస్తారు. అయ్యావా లేదా దేవుడి? అహంకారం లేకపోవడం వల్ల ఉన్న గుణం అది. మరి చెడు స్నేహం లేకపోవడం వల్ల? చెడు స్నేహం లేదా? నీ మనసు ఎప్పుడు దైవాన్ని స్మరిస్తూ ఉంటుంది. దానివల్ల కూడా దైవానికి దగ్గర అవుతావు, దేవుడిలా నిన్ను స్మరిస్తూ ఉంటావు. మోహానికి, ఆకర్షణకు లొంగలేదా? ఖచ్చితంగా నీవు దైవంతో సమానమే. అది చెబుతుంది సుందరాకాండలో.